నేను ఈ ఇంటి పిల్లనే, నాకు ఇంట్లో వాటా ఉంది, మా వాటా మాకు ఇయ్యండి అని ఆస్తి గురించి మాట్లాడితే మాత్రం నేను ఊరుకోను, చెప్తున్నాను. ఎవరు ఎటువైపున్నా నేను మాత్రం వచ్చే అమ్మాయి తరఫే. మా అన్నయ్య అంటే నాకు అంత ఇష్టం. ఇంకెప్పుడు నీ ఊనికి నాకు తెలియనివ్వకు. మీరే దగ్గరుండి ఆ అమ్మాయిని తీసుకొస్తున్నారని. అవును, నేనే దగ్గరుండి ఊరి పొలిమేరలో దిగబెట్టి వస్తున్నా. ఆ అమ్మాయిని ఇంట్లోకి తీసుకురావాలనుకుని మీరు బయటికెళ్లే పరిస్థితి తెచ్చుకోవద్దు. ఇది నిర్ణయం కాదు, శాసనం. మా లక్ష్మి లక్షణాలు చూస్తుంటే బయటికి వెళ్ళేది మేమేనేమో అనిపిస్తుంది. నాన్నగారేంటో నాకు బాగా తెలుసు. ఆయన మనసు మార్చుకున్నారనుకోవడం మీ పొరపాటు. కరెక్ట్ గా చెప్పారు బావగారు. మావి గారేంటి మనసు మార్చుకోవటం ఏంటి? అయినా ఎప్పుడో తెగిపోయిన బంధాల్ని వెతుక్కొచ్చి అతికించాలని ప్రయత్నిస్తున్నారు. అది ఆస్తి కోసమని మావి గారికి తెలీదా ఏంటి? మావి గారు ఈ కుటుంబాన్ని ఎప్పుడు కలిసి ఉంటానికే చూస్తారు. ఈ ఆస్తి పోటానికి ఎలా ఒప్పుకుంటారు? అందుకే పొలిమేర దాటి వచ్చిన అమ్మాయిని తిరిగి పొలిమేరలోనే దిగబెట్టొచ్చారు. పదండ్రా. అలా డోంట్ క్రై, ఇలా రిలాక్స్ అవ్వు. బయటికి అలా వెళ్ళి భోజనానికి ఇలా వచ్చేస్తాను, ఓకేనా? వదినా, మావయ్య గారి మనసు ఎప్పుడు మారుతుంది? ఏమో వదినా, నాన్నగారు మనసు మారాలి అంటే ఆ దేవుడే ఏదో ఒకటి చేయాలి. మీరు బాధపడకండి అమ్మగారు. మంచోళ్ళకి ఎప్పుడు దేవుడు మంచి చేస్తాడు. మా తాతయ్య నాన్న కలిస్తే చూసే అదృష్టం నాకుందంటారా? తప్పకుండా ఉంటుంది. ఈ అమ్మాయి చెప్పింది 100 పాళ్ల నిజం. నిస్వార్థమైన ప్రేమను గెలిపించాలని మాత్రమే నేను ఆలోచించాను. కానీ ఈ అమ్మాయి ప్రేమ విలువను కాపాడి ప్రేమికులుగా వీళ్లను గెలిపించాలని ఆలోచించింది. మళ్ళీ ఇంకెప్పుడు నీ ఊనికి నాకు తెలియనివ్వకు. తన ఆశయం నెరవేరుస్తానని కృష్ణకి మాటిచ్చాను. ఆ మాట కోసం ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా నిలబడతాను. ప్రేమతో శివరామకృష్ణ గారి మనసు మార్చాలనుకున్నాను. కానీ ఆయన మనసు మారాలంటే ఆయనకే ఎదురెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అయినా పర్వాలేదు, ఇచ్చిన మాట కోసం, కృష్ణ ఆశయం కోసం ఆయన్నే ఎదిరించి పోరాడతాను. ఆయన మనసు మారుస్తాను.
నువ్వు ఆ, శివరామకృష్ణ గారి పెద్ద మనవరాల్ని. వదినా వదినా ఏంటొదినా? అన్నయ్య కూతురు వచ్చింది. చూసారా, డైరెక్ట్ గా ఇంటికే వచ్చింది. మీ నాన్నతో చెప్పండి. అమ్మో, నా వల్ల కాదు. దానికి అన్నయ్యే కరెక్ట్. ఈ అమ్మాయి వచ్చిందన్న విషయం నాన్నగారికి తెలిస్తే లోపలికి రానిచ్చినందుకు మన మీద అరుస్తారు. ఆయనకి తెలియకముందే మనమే ఈ అమ్మాయిని ఇక్కడి నుంచి పంపించేయాలి. మనం చెప్తే వింటుందన్న గ్యారంటీ ఏముంది? వినేదే అయితే పొలిమేర నుండే వెళ్ళిపోయేది. నాకెందుకో మామయ్య గారికి చెప్పడమే కరెక్ట్ అనిపిస్తుంది. లక్ష్మి, ఆ? నువ్వు వెళ్ళి నాన్నగారితో చెప్పు. నేనా? ఉమ్. తాతయ్యకి నేను చెప్తాను. తాతయ్య తాతయ్య, ఉమ్, ఆ అమ్మాయి వచ్చింది తాతయ్య. ఏ అమ్మాయి? అదే తాతయ్య, అమెరికా నుంచి వచ్చిన అమ్మాయి. ఆ?
ఏం చేస్తున్నారా మీరంతా? అడ్డమైన వాళ్ళు ఇంట్లోకి వస్తే చూస్తూ ఊరుకుంటారే. బయటికి పంపించేయండి. బయటకు వెళ్ళమని చెప్పండిరా. నాన్నగారు, ఎవరు పడితే వాళ్ళు అడుగు పెట్టడానికి ఇది ధర్మసత్రం కాదు. అర్హత ఉన్న వాళ్ళకే ఇంట్లో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. అనుబంధాలు తెంచుకొని వెళ్ళిపోయిన వాళ్ళకి కాదు. అయినా మాటలనవసరం. నా ఎదురుగా నిలబడి మాట్లాడడానికి నా ఇంట్లో వాళ్లే భయపడతారు. అలాంటిది నా మాటని ఎదిరించి నా ఇంట్లో అడుగుపెట్టడానికి నీకెంత ధైర్యం? నా మాటంటే ఊరికి శాసనం. శివరామకృష్ణయ్య తీసుకునే నిర్ణయంలో తప్పుండదని ఊరి నమ్మకం. నా నిర్ణయానికి వ్యతిరేకంగా అడుగేసి నా ముందుకే వచ్చి నిలబడ్డావు. పొగరా? వాడి కూతురువే కదా. మీ మనవరాల్ని కూడా. వద్దు, ఆ మాట అనద్దు. ఆ అర్హత నీకు లేదు. లేదని మీరన్నంత మాత్రాన సరిపోదు. నేను మీలో ఒకదాన్ని. రాకపోకలు లేనంత మాత్రాన రక్త సంబంధాలు తెగిపోవు. మనుషుల మధ్య బంధాలు తెగిపోయినా మనసుల్లో అవి ఎప్పటికీ అలాగే ఉంటాయి. మాటలు బాగానే నేర్పించి పంపించాడు. మాటలు కాదు, మమతానురాగాల గురించి నేర్పాడు. మాటకు మాట సమాధానం చెప్పి నీ మాట నెగ్గించుకోవాలని చూస్తున్నావా? ఏం చూసుకొని నీకింత పొగరు? మీ మనవరాలన్న స్థానం చూసుకొని. ఆ స్థానం నీకు నువ్వు కల్పించుకున్నది, నా మనసులో ఉన్నది కాదు. ఆ మనసు గెలుచుకోవాలని వచ్చాను. గెలవడానికి ఇది పందెము కాదు, గెలుచుకోవడానికి బహుమతి కాదు. నా అనుమతి లేకుండా నువ్వు ఈ ఇంట్లో ఉండలేవు. ఆత్మీయులకి అనుమతి అవసరం లేదు. నాకు ఈ ఇంట్లో ఉండే హక్కు ఉంది. శభాష్. హ. 22 క్రితం హక్కు అనే మాట మీ నాన్న నోట వినిపించింది. మళ్ళీ ఇప్పుడు నీ నోట వినిపిస్తోంది. తండ్రికి తగ్గ కూతురు అనిపించుకున్నావు. తండ్రిగా నేను ఓడిపోయాను, వాడు గెలిచాడు. వాడిలాంటి కూతురునే కన్నాడు. ఏ హక్కు అనే మాట నువ్వు వాడేవో ఆ హక్కు నీకెంతవరకు ఉందో తెలియజేస్తాను. అంతవరకే నిన్ను ఇంట్లో ఉండనిస్తాను. ఉండనిస్తానన్నాను గదా అని ఉండిపోయే ఏర్పాటు చేసుకోవద్దు. అంత సమయం నీకివ్వను. నిన్ను చూస్తుంటే మా అన్నయ్యని చూసినట్టే ఉంది. ఒకప్పుడు తన స్వార్థం కోసం వాడు మా నాన్నగారి మనసు గాయపరిచి వెళ్ళాడు.
ఆ గాయం ఎంత లోతైందో నాకు తెలుసు. మళ్ళీ ఇన్నేళ్లకు నువ్వొచ్చి పుండు మీద కారం చల్లినట్టు మాట్లాడుతున్నావు. నిన్ను మేము ఎలా క్షమించగలమనుకున్నావు? ఆడపిల్లవి కాబట్టి మా ఇంటి గడప దాటి లోపలికి రాగలిగావు. లేకపోతే నిన్ను గుమ్మ నుండే మెడపట్టి బయటకు గంటేసేవాణ్ణి. అందరూ వినండి. ఈ అమ్మాయికి ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు. ఎవరు ఈ అమ్మాయితో మాట్లాడడానికి ప్రయత్నించినా క్షమించేది లేదు. ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళండి. ఎలా ఉన్నావమ్మా? మా అన్నయ్య వదిన అందరూ బాగున్నారా? మేనత్తనయ్యుండి నిన్నాళ్ళకి చూడవలసి వచ్చింది. మా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం. వాడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాక మళ్ళీ తనను చూసే అదృష్టం నాకు ఇక లేదు అనుకున్నాను. కానీ నిన్నిప్పుడు ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. అచ్చం మా అన్నయ్యని చూసినట్టే ఉంది. ఆ దేవుడు చల్లగా చూసి మా అన్నయ్యని నాన్నే కలిపితే చూడాలని ఉందమ్మా. మీ కోరిక త్వరలోనే నెరవేరుతుందత్తయ్యా. అన్నీ వస్తాడేమో. నేను మళ్ళీ నీతో తర్వాత మాట్లాడతానమ్మా.
ఎలా ఉన్నావమ్మా? మీ అమ్మని మేం చూడలేదు, కానీ నిన్ను చూస్తుంటే నీ అమ్మ ఎంత అందంగా ఉంటుందో అర్థం అవుతుందమ్మా. అది వద్దమ్మా, నువ్వేం మాట్లాడొద్దు. ఇంట్లో వాళ్ళు వింటే ప్రమాదం. నువ్వేం కంగారు పడొద్దమ్మా, అన్నీ సర్దుకుంటాయి. మావయ్య గారు వస్తారు. హక్కుల గురించి నీ ముందు హక్కుల గురించి మాట్లాడే ధైర్యం నీ వాళ్ళకెవరికుందిరా? నువ్వు వచ్చిన పని ఇంత తొందరగా పూర్తవుతుందని నువ్వు అనుకోలేదు కదా.